దేవునికి వందనాలు. ఈ సమయంలో దైవజనులు మళ్ళీ దేవుడు గారు మన మధ్య ఉన్నారు. వారు 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు ఇంతవరకు గుడారం గురించి గొప్పగా మాట్లాడారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. నా కుమార్తె రిచి చాలా అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. దేవుని మహిమ కలుగుగా. ఇంతవరకు చిన్న పిల్లలు నువ్వు ఏమి చేసినా మేము ఏమి అనుకోలేదు, కానీ ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను చాలామంది అబ్జర్వ్ చేస్తారు. నువ్వు మాట్లాడే విధానం దగ్గర నుండి నడిచే విధానం వరకు ప్రతిదీ కూడా లెక్కించవలసినటువంటి పరిస్థితి. నువ్వు పెద్దదాని అయ్యున్నావు. దేవుడు నేను దీవించుగాక. యేసు జ్ఞానమునందు వయస్సునందు దేవుడు దయందు మనుషుల దయందును వారు తెలియ ఉండేను. వర్ధిల్లుట ప్రారంభమైనది రిషిక. నిన్ను వర్ధిల్లింప చేయడానికి దేవుడు ఆయన ప్రణాళికలో నిన్ను ఉంచాడు, నీ కుటుంబాన్ని ఉంచాడు. చిట్టి కుటుంబాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. చిట్టి చాలా మంచి వ్యక్తిగా మా గ్రామంలో అనేక కుటుంబాలకి సహాయముగా చక్కటి ఉద్యోగం చేస్తూ అందరితో కలిసి పనిచేసే వ్యక్తిగా చిట్టి ఉన్నాడు. అతని బట్టి అతని కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుతున్నాడు. నేను వెంటనే చదువుకుంటా వెళ్ళిపోతాను, సమయం చాలా తక్కువ కనుక యోగ గ్రంథం 8:5 ఎలా ఉంటుంది? నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదుకుని ఎడల, సర్వశక్తుడను దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండుని ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వృద్ధి చేయము. వృద్ధి కావాలని అందరూ కోరుకుంటారు. వృద్ధి కావాలంటే క్రమం కావాలి, శ్రద్ధ కావాలి, భక్తి కావాలి, దేవుని ఆరాధించే ఒక చక్కటి ఆలోచన కావాలి. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదకు నీవి అభివృద్ధి పొందెదవు. సామెతలు 2:7 ఎలా ఉంటుంది? ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపచేయను, యుక్త మార్గం తప్పక నడుచు వారికి ఆయన కేడుగా ఉన్నాడు. నరకని చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ భక్తి చూస్తున్నాడు, నీ శ్రద్ధ చూస్తున్నాడు. దేవుడి ఇష్టంగా నేను చూస్తున్నాడు. ఆమె దేవుడు ఇష్టంగా చూస్తున్నాడు కనుక నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండడానికి పెద్దదాన్ని అయినావు కనుక ముందులాగా అందరితో చిలిపిగా చేష్టలు చేయడానికి లేదు, చిలిపిగా అందరితో మాట్లాడడానికి లేదు. నీ వస్త్రధారణ బాగోవాలి, నీ నవ్వే పద్ధతి బాగోవాలి, మాట్లాడే పద్ధతి బాగోవాలి, నడిచే పద్ధతి బాగోవాలి, చూసే పద్ధతి కావాలి. నువ్వు దయగా ఉండాలి. అందుకే అంటాడు కదా సామెతలు 2:8 న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టు, ఆయన తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. ఆయన భక్తులు కలిగి ఉండడం వలన మనుషుల చేత దీవించబడతావు. అదేవిధంగా నువ్వు కూడా నువ్వు చూడగలవు. ఇంకా సామెత 2:10 ఏమంటాడంటే జ్ఞానము నీ హృదయము జొచ్చు, వాక్యము ఇంతవరకు దైవజనులు చెప్పి ఉన్నారు. వాక్యము వినుట వలన జ్ఞానము నీ హృదయాన్ని జొచ్చును కనుక నీకు తెలివి నీకు మనోహరముగా ఉండు. నీ మాట బాగుంటుంది, నీ నడక బాగుంటుంది, నీ ప్రవర్తన బాగుంటుంది, నీ ఆలోచన బాగుంటుంది, ముఖ్యంగా నువ్వే బాగుంటావు. ఆమె సామెత 2:11 అంటాడు బుద్ధి నిన్ను కాపాడు, వివేచన నీకు కావలి కాయి. ఇంకా అంటాడు కదా యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఆమె ఇటువంటి గుడారముగాను కట్టబడాలి, ఈ గుడారంలో ఆయనే వచ్చి నిలబడాలి అనే ఆలోచనతో ఈనాటి నుండి రిషిక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుల్లో ఎదగాలని కోరుతూ
ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల ద్వారా బిడ్డము దీనికి ఆశీర్వదించిన లేక గాడ్ బ్లెస్ యు విషిక.